Hello, my dear friends. Welcome back to Victoria's number one super recipes and super health tips and health ట్రిప్స్. సో ఈరోజు మేము వెళ్ళిన ట్రిప్ ఏంటో తెలుసా, విత్ ఇన్ లోకల్. కానీ మా దగ్గర స్పెషల్ పీపుల్ ఉన్నారు. ఎవరో తెలుసా, ఆఫ్టర్ లాంగ్ టైమ్ మా డాడీ వాళ్ళ సిస్టర్ పిల్లలు వచ్చారనమాట. సో మా డాడీకి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు. సో ఆ చెల్లెళ్ళ పిల్లలు వచ్చారు. వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ మీటింగ్ ఫర్ ఫియోనాస్ బర్త్డే అనమాట. చూస్తున్నారు కదా, ఐమాక్స్కి వెళ్ళిపోయాము, మా ఫేవరెట్ ప్లేస్ అక్కడ. సో మేము అక్కడ గేమ్స్ ఆడతామన్నమాట. ఫియోనాకి ఇష్టమైన ప్లేస్ అక్కడ. సో అందుకని అక్కడికి పాపిన్ అయిపోయాము. అండ్ ఇదిగోండి అక్కడ నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. సో మా తమ్ముడు ఆడాడికో చూస్తున్నారు కదా, అక్కడ ఈ బాణం చూడడానికి ఇలా ఉంది కానీ భలే గట్టిగా లాగాలండి. నాకైతే చెయ్యికి దెబ్బతో కూడా తగిలింది, అంత గట్టిగా ఉంది అది. సో అబ్బాయిలకైతే ఓకే ఫైన్, బట్ అమ్మాయిలు ట్రై చేయాలనుకుంటే ఎస్ యూ కెన్ ట్రై ఇట్ ఆల్వేస్. అమ్మాయిలు ఎక్కడ తక్కువ కాదు కదా అబ్బాయిలకి. సో యూ కెన్ ట్రై ఇట్. నేను ట్రై చేశాను, బాగుండే. బట్ చూస్తున్నారు కదా, ఇదిగో వాళ్ళు లాగుతున్నారు కానీ అది ఎలా రిలీజ్ చేయాలో కొంచెం కష్టమైంది స్టార్టింగ్లో. బట్ అదర్వైజ్ అలా లాగగానే ఆ ఎలాస్టిక్ వచ్చి చేయికి తగులుతుందనమాట. కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ఎంజాయ్ అండ్ ట్రై, యూ కెన్ ట్రై ఇట్. ఓకే. అండ్ ఆ తర్వాత మేము ఇంకా చాలా గేమ్స్ ఆడాము. ఇదిగో చూసారా, నేను కొంచెం ప్రెషర్ పెట్టి గట్టిగా లాగి వదిలాను. సో ఏదైతే ఆ థ్రెడ్ ఉందో అది వచ్చి గట్టిగా చేయికి తగులుతుంది. అండ్ ఎస్, ఐ వాజ్ ఆన్ పాయింట్. ఒక రెండు సార్లు కొట్టగలిగాను ఆ లొకేషన్లో. ఫోకస్డ్గా చూసి కొడితే కరెక్ట్ పాయింట్లో తగులుతుందండి. సో నేను ఒకటి రెండు కొట్టాను అండ్ ఇంకా రెండు రాలేవు. బట్ అదర్వైజ్ ఇది 300 ఉంటుంది పర్ పర్సన్. సో ఇట్ వాజ్ రియల్లీ నైస్. వీ ట్రైడ్. సో షేరింగ్ ఇవ్వరు, బట్ సమ్ హౌ వీ చాలామంది ఉన్నాం, చాలా గేమ్స్ ఆడాం కాబట్టి వీ ఆస్ దెమ్ అండ్ దే లవ్డ్ అస్. ఇద్దరు ముగ్గురికి మాత్రమే. అండ్ ఎస్, ఆ తర్వాత మేము గన్ షాట్కి వెళ్ళాము. ఆ తర్వాత వాలీబాల్ ఆడాము. అండ్ ఇంకా డిఫరెంట్ గేమ్స్ కనబడ్డాయని ఆడామండి. చాలా ఎంజాయ్ చేసాము. హ్యాపీగా అయిపోయింది మా వీకెండ్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినందుకు మేమందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ ఎస్, చూస్తున్నారు కదా, ఇదిగో ఇది కూడా ఉంది. అండ్ దెన్ వాలీబాల్ ఆడాము. ఎంతో చాలా ఫాస్ట్గా వేసాము. బట్ దెన్ అండ్ ఆడగలిగేటట్టు ఆడాము. ఇట్ వాజ్ రియల్లీ కూల్ అనమాట. సో వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ విత్ అవర్ కజిన్స్. అండ్ ఎస్ సుమా, రకరకాల పాన్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ చాక్లెట్ పాన్ అనేసి, ఇంకా మలాయ్ పాన్ అంటండి. సో ఒక్కొక్కరము ఒక్కొక్క రకం తీసుకున్నాము. సో దట్ వీ కెన్ టేస్ట్ ఎవ్రీ సో దట్ వీ కెన్ టేస్ట్ ఎవ్రీ వెరైటీ అని. సో మీరు కూడా అక్కడికి వెళ్తే డెఫినెట్గా ట్రై చేయాల్సింది ఏంటంటే పాన్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది చాక్లెట్ పాన్స్ అండ్ డిఫరెంట్ స్పైసీ పాన్స్, ఇంకా రకరకాలు ఉన్నాయి. సో ట్రై అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఓకే. సో ఎంజాయ్ చేసామండి ఇలా. మా ఫియోనా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది. అండ్ అవర్ వీకెండ్ వెంట్ లైక్ దాట్. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఆ తర్వాత మేము సరే ఎందుకో స్ట్రీట్ ఫుడ్ తినాలి, అంబేద్కర్ని చూడాలి, పక్కనే ఎగ్జిబిషన్ కనబడింది, అది కూడా స్నో వరల్డ్లో కనబడింది అని వెంటనే అందులోకి దూరదామనేసి వీ ట్రైడ్. కొంచెం టైం సరిపోలేదు. బట్ దెన్ ఈవినింగ్ అనమాట, ఫియోనా బర్త్డే నెక్స్ట్ డేనే వెళ్ళాము. సో వీ ఆల్ వే టైర్డ్ బట్ యట్ వీ వాంటెడ్ టు ఎంజాయ్ అనమాట. సో వీ జస్ట్ పాప్డ్ ఇన్ టు ఐమాక్స్, ఈట్ స్ట్రీట్ వెళ్దాం అనుకున్నాము. అండ్ దెన్ బట్ టైం కుదరలేదు. సో వీ ఫౌండ్ వన్ ఎగ్జిబిషన్ బిసైడ్. సో అందులోకి దూరితే ఏం జరిగిందో తెలుసా, పెద్ద బోర్డు పెట్టి ఓపెన్ షార్ట్లీ అని పెట్టారు. సో అబ్బా అనేసి అక్కడే ఉన్న ఐస్ క్రీమ్స్, స్ట్రీట్ ఫుడ్ అవన్నీ రకరకాలు ఉన్నాయన్నమాట. వి జస్ట్ ట్రైడ్ దెమ్ అండ్ వి ఎంజాయ్డ్. అప్పుడప్పుడు స్ట్రీట్ ఫుడ్ కూడా తినాలి అని అనిపించింది. సో కొన్ని టేస్ట్ బాగున్నాయి. మోమోస్, బజ్జీస్, బోండాస్ అండ్ ఎక్సెట్రా ఫ్రాంకీస్ అట్లాంటివి ట్రై చేసాము. మా ఫియోనా మాత్రం నా ఐస్ క్రీమ్స్ అన్నీ లాక్కొని 3 ఐస్ క్రీమ్స్ తినింది. సో దొరికిందే ఛాన్స్ మా ఫియోనాకి ఐస్ క్రీమ్స్ అంటే. సో షీ రియల్లీ ఎంజాయ్స్ దాట్. అండ్ ఎగ్జిబిషన్ అయితే ఫ్లాప్ అయింది. ఆ తర్వాత 7:30 అయిపోయింది. మళ్ళీ అక్కడ ఈ స్ట్రీట్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాము. బట్ దెన్ వీ కుడ్ నాట్ బికాజ్ ఆల్రెడీ ఇట్ వాజ్ 7:30. అండ్ అప్పుడు మేము ఎంట్రీ ఇస్తే అందరు బయటకు వెళ్తూ ఉంటారు. సో వీ థాట్ ఓకే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీట్ అయినప్పుడు వెళ్ళొచ్చు అనుకున్నాం, బికాస్ దే హ్యావ్ టు మూవ్ నెక్స్ట్ డే. సో అప్పటికే కష్టపడి ఆపాను అనమాట. బట్ దెన్ వీ రియల్లీ ఎంజాయ్డ్. ఏదైతే ఎంజాయ్ చేసామో వీ హ్యాడ్ ఫన్. అండ్ ఇదిగో
ఆ ఫొటోస్ ఇదిగో మేళా దగ్గరకు వచ్చేసాం చూసారా, సమ్మర్ ఉత్సవ్ మేళా 2024. ఆ బయట ఉన్న పిక్చర్, ఆ పెంగ్విన్ పిక్చర్స్ అవన్నీ చూసి పిచ్చి అటెంప్ట్ అయిపోయాము. బట్ లోపల అక్కడ ఓపెనింగ్ షార్ట్లీ అని చూసి అక్కడికక్కడే కూల్ పడిపోయాము. సో అలా జరిగింది. కాశ్మీర్ని చూపిస్తా అని చెప్పేసి మాకు కన్యాకుమారిని చూపించారు ఆ బోర్డు పెట్టి. సో సరే అంబేద్కర్ తాత దగ్గరికి వెళ్ళిపోదామని అక్కడికి వెళ్ళిపోయాం, పక్కనే ఉన్నాడు కదా అని కొంచెం ఫొటోస్ అలా అలా క్లిక్ చేసుకొని ఎంజాయ్ చేసాం.